ఇంట్లో ఎక్కువ వెజిటేబుల్స్ ఉన్నప్పుడు ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. అందరూ కూడా కలగూర చేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా కలగూర పులుసు చేయండి, ఎంత బాగుంటుందో. ఇంట్లో అన్ని రకాల కాయగూరలు ఉండి అవి కూడా కొంచెం కొంచెం ఉంటే ఏం చేయాలో తెలియదు కదా, ఇలా చేసి చూడండి. ఈ పులుసు ఎంత బాగుంటుందో, ఒక్కసారి తింటే కదా అస్సలు వదలరు. ఈ పులుసు కోసం ఏ వెజిటేబుల్స్ వేసినా కూడా చాలా బాగుంటాయి. నేనైతే మా ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను. వంకాయలు, ఆనపకాయ, క్యారెట్ అయితే ముందుగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇందులోని చిలికెడ దుంప కూడా వేస్తున్నాను. ఇవి కూడా చాలా బాగుంటాయి. కందదుంప కూడా బాగుంటుంది. మొక్కజొన్నలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, బెండకాయలు ఇవన్నీ కూడా అయితే ముందుగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. మొక్కజొన్నలు నేను ముందుగా ఉడికించి అయితే పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే ఒక ప్యాన్లోని ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా అయితే వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అయితే మరి కాసేపు అయితే వేగించుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాయగూరలు కూడా అయితే వేసుకోవాలి. ఇందులోనే నేను బెండకాయలు కూడా వేసుకున్నాను. ఇది కొంచెం మగ్గిన తర్వాత అయితే ఇందులోనే కొంచెం ఉప్పు, పసుపు అయితే వేసుకొని కాసేపు అయితే వేగనివ్వాలి. వీటిలో అయితే నేను మొక్కజొన్న, చిలికెడు దుంప అయితే ఏం వేయట్లేదు, లాస్ట్లో అయితే వేస్తాను. ఆల్రెడీ అవి ఉడికి ఉన్నాయి కాబట్టి లాస్ట్లో వేస్తే సరిపోతుంది. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు అయితే మగ్గించాలి. కూరగాయలన్నీ కూడా చూసారా ఇలా మగ్గిన తర్వాత ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు అయితే మగ్గించాలి. ఈ కూరగాయలన్నీ కూడా చాలా బాగా మగ్గిపోయి ఇప్పుడైతే కారం కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న మొక్కజొన్నలు కూడా అయితే వేసుకోవాలి. ఇదంతా కూడా కొంచెం బాగా కలుపుకున్న తర్వాత పులుపుకి తగ్గట్టుగా చింతపండు రసం కూడా వేసుకోవాలి. ఈ చింతపండు రసం ముక్కలన్నీ కూడా మగ్గిన తర్వాతే వేసుకోవాలి. అలా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ముందు వేస్తే మాత్రం ఆ టేస్ట్ అయితే రాదు. ఇది వేసిన తర్వాత మూత పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ పాటు అయితే ఉడకనివ్వాలి. ఈ పులుసు కొంచెం ఉడికిన తర్వాత అందులోనే కొంచెం బియ్యం పిండి అయితే వాటర్లో కలుపుకొని అయితే వేసుకోవాలి. బియ్యం పిండి ఎందుకు వేస్తున్నానంటే పులుసు అనేది చిక్కబడుతుంది. నార్మల్గా అయితే కొంచెం పలచగా ఉంటుంది. ఈ బియ్యం పిండి కూడా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు ఉడికిన తర్వాత మనం ముందుగా చిలికెడు దుంప అయితే ఉడికిపెట్టి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని అయితే ఒక 2 మినిట్స్ పాటు ఉడికిస్తే సరిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మీకు నచ్చితే పోపు పెట్టుకోవచ్చు, లేదంటే నార్మల్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది. దేవుడికి చేసినప్పుడు మాత్రం పోపు పెట్టము, మనం తినాలనుకున్నప్పుడు మాత్రం పోపు పెట్టుకొని తింటే టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే కాస్త లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్ చేసేయండి.